తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమంటి. నేను మీ సుమంటి వినాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం ఎన్ని రకాలుగా ఉంటుంది, కుంభరాశి వారికి ఏ కర్మ సిద్ధాంతం ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలి, ఎస్పెషల్లీ విమెన్కి ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. కుంభరాశి వారికి కర్మ సిద్ధాంతం కనుక మనం చూసుకుంటే ఏ కర్మ ఉండే అవకాశం ఉంటుంది, దానికి రెమెడీ ఏంటి? నాగరాజు గారు, ముఖ్యంగా కర్మ అనేటువంటి విషయం మనం మాట్లాడుతున్నామంటే దాంట్లో 3 రకాలుగా విభజించబడిందండి. సంచిత కర్మ అంటారు. మొదటిది అంటే మనం ఏదైతే జన్మల నుంచి మనం చేసినటువంటి పాపం ఉంటుందో, గతంలో మనం చేసినటువంటి పాపం ఉంటుందో, అది గతంలో అంటే పాస్ట్ డేస్ అవ్వచ్చు, లేకపోతే పూర్వ జన్మలు అవ్వచ్చు, కోటి జన్మల నుంచి చేసేటువంటి పాపాలు కానీ, మన వంశపారంపర్యంగా వచ్చేటువంటి పాప దోషాలు కానీ ఏమైనా ఉంటే, శాపాలు కానీ ఏమైనా ఉంటే, అవన్నీ కూడా సంచిత కర్మనే అంటారు. మన వంశపారంపర్యంగా వచ్చేటువంటిది మనం ఎందుకు అనుభవించాలి, నేను చేయని తప్పు అని చాలామంది అనుకుంటూ ఉంటారు నాగరాజు గారు. ఉదాహరణకి మనకి కార్తీక పురాణంలో ఒక కథ ఉంటుంది. ఏమిటనంటే, ఒక మహారాజు తన కూతుర్ని డబ్బు కోసం వేరే వరుడికి అమ్మినప్పుడు ఆ మహారాజు చనిపోయిన తర్వాత తన 7వ తరమైనటువంటి గొప్ప మహారాజు అతను, ఆ 7వ తరం మహారాజు ఏ పాపము చేయనటువంటి వాడు స్వర్గంలో ఉంటే అతన్ని కూడా తీసుకుని నరకంలో పెడతారు. నేనేం తప్పు చేశానయ్యి, అంతకాలం తర్వాత స్వర్గంలోంచి మళ్ళీ నరకంలోకి తీసుకువెళ్ళారంటే, నీ 7వ తరంలో పుట్టినటువంటి మహారాజు దరిద్రంతో బాధపడుతూ డబ్బు కోసం తన కూతుర్ని అమ్మేశాడు, అందుకోసం నిన్ను కూడా తీసుకెళ్ళి లోపల పెట్టామని చెప్తారు. అంటే మనకు ఆ కర్మ అనుభవించే యోగం ఉంది కాబట్టే మన 7వ తరంలో ఆ మహారాజు జన్మించాడు. ప్రతిదీ కూడా ఒక ఇంటర్ లింక్ ఉంటుంది నాగరాజు గారు. అదేవిధంగా మనకు ఆ కర్మ అనుభవించే యోగం ఉంది కాబట్టే మనం మన తల్లి కడుపున, మన తండ్రి కడుపున, మన యొక్క ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన దాంట్లోనే మనం పుడతాం. రుణానుబంధ రూపేణ పశుపతే సుతాలయ అంటారు. తప్పకుండా ఆ కర్మని ఎవరైనా అనుభవించాల్సిందే, మీరైనా నేనైనా, ఎవరు అతీతులు కాదు. అయితే ఈ సంచిత కర్మ వల్ల వచ్చేటువంటివి, ఇప్పుడు మన జీవితంలో పడేటువంటి కష్టాలన్నీ కూడా సంచిత ప్రారబ్ధ కర్మ వల్ల వస్తూ ఉంటాయి. మనం పూర్వజన్మ పాపము లేదా ఇప్పుడు చేసుకునేటువంటి పాపము, అయితే దీన్ని సంచిత కర్మ అంటారు. ఇక రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుంది. అంటే మనం ఈ జన్మలో మన చేతులారా మనం చేసుకునేటువంటి పాపాలు, స్వయంకృత అపరాధాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనకి ఉద్యోగం వస్తుంది, మనం చదవట్లేదు, మనం ఒక కర్మ ప్రతి కర్మకి కూడా రిఫ్లెక్షన్ ఉంటుంది నాగరాజు గారు, ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పుడు ఎవరు చూడట్లేదు కదా, నేను ఒక దొంగతనం చేశాను అనుకోండి, అది ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు నేను చేసేటువంటి ప్రారబ్ధ కర్మ ఖచ్చితంగా ఏదో రోజు అది నాకు ఎఫెక్ట్ కొడుతుంది. అది ప్రారబ్ధ కర్మ. అది నేను ఇలా తెలుసో తెలియక నిప్పును ముట్టుకున్నాను అనుకుని కాలుతుందా లేదా, అదే ప్రారబ్ధ కర్మ. మనం ఏం చేస్తున్నామో దానికి అదే జన్మలో మనం అనుభవిస్తున్నామంటే అది ప్రారబ్ధ కర్మ. అయితే ఇక మూడవది ఆగామి కర్మ అని ఉంటుంది. అంటే ఏదైతే సంచిత కర్మ ఉందో, అంటే సంచిత కర్మ మనం ఎన్నో జన్మల నుంచి చేసిన పాపం అంతా ఒకేసారి మన మీదకి రాదండి. ఈ జన్మలో ఎంతైతే అనుభవించాలో అంతా అనుభవిస్తూ ఉంటాం. బ్యాలెన్స్ మిగతా ఉంటుంది కదా, రిమైనింగ్ అంతా ఉంటుంది కదా. ఆ సంచిత కర్మ ఇప్పుడు మనం చేసిన ప్రారబ్ధ కర్మ అంతా కలిపి ఆగామి కర్మగా రాబోయే రోజుల్లో మనం అనుభవిస్తాం. దీన్ని ఆగామి కర్మ అంటారు. ఈ 3 కర్మలు ప్రతి మనిషిని, ప్రతి రాశిలో ఉండేటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంటాయి, ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాయి. ఏదైనా కష్టమైనా పడవచ్చు, సుఖమైనా పడవచ్చు, ప్రతిదీ కూడా కర్మ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక రాశి వారికి ఇలా ఉండబోతోంది అని చెప్తున్నప్పుడు ఆ రాశి వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవుతుందండి? ఉదాహరణకి మొన్న ఒక రాశి వాళ్ళ గురించి మనం చెప్పినప్పుడు ఎంతోమంది ఫోన్లు చేసి చాలా కరెక్ట్గా యాక్యురేట్గా చెప్పారండి. ఎలా జరుగుతుంది అదంతా కూడా. ఒక రాశి మీద ఎలాంటి కర్మ ప్రభావం పడుతుంది అనేటువంటిది కూడా జ్యోతిష్ శాస్త్రం నిర్దేశించింది. దాని ఆధారంగానే ఆ రాశి వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి సమస్యలు వస్తున్నాయో మనం క్లారిటీగా చెప్పొచ్చు. మరి అంటే కుంభరాశి ఆడవారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? ఏ కర్మ సిద్ధాంతం ఉంటుంది, ఎలా దానికి గుర్తించాలి, ఎలా బయటపడాలి? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క కర్మల్లో కుంభరాశి స్త్రీలకి మరీ ముఖ్యంగా సంచిత కర్మ అనేటువంటిది ఎలా ఎఫెక్ట్ అవబోతుందో చూస్తే, లగ్న వ్యయాధిపతి ఎప్పుడైతే శని అవుతాడో నాగరాజు గారు, వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళే ఒక పెద్ద శత్రువులా ఉంటారు. మీకు అర్థమైందా? వాళ్ళ జీవితంలో వాళ్ళే పెద్ద శత్రువుగా అయిపోతుంది. అంటే వాళ్ళని టార్గెట్ చేసేటువంటి విధానం అలా ఉంటుంది. వెరీ ఎమోషనల్ పీపుల్ అండి, వెరీ సెన్సిటివ్ కూడా. వీళ్ళు ఎవరికీ హాని చెయ్యాలి అనుకోరు, కానీ ఆ టార్గెటింగ్ అనేటువంటిది అలా ఉంటుంది. నువ్వే తప్పు చేసావు జనాలు అందరూ అనడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళే తప్పు చేశాను ఫీల్ అవుతూ ఒక పశ్చాత్తాపానికి గురవుతూ ఉంటారు. అదేవిధంగా కోర్టు కేసులు కానీ, లేకపోతే లీగల్ లిటిగేషన్స్ కానీ, ప్రభుత్వ సంబంధిత ట్యాక్సులు, ఫైన్స్,
పనిష్మెంట్లు, లేకపోతే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడాలు, ఇవన్నీ కూడా కుంభరాశి స్త్రీలకి శని ఇంటర్నల్ జాతకంలో బాగోకపోతే ఖచ్చితంగా వస్తాయి. బికాజ్ సంచిత కర్మ ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా షార్ట్ టెంపర్ ప్రాబ్లం ఉంటుంది, వీళ్ళకి విపరీతమైన కోపం ఉంటుంది. ఒక పాల పొంగులాగా వెంటనే కోపం వచ్చేస్తుంది, తారాస్థాయికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఒక 15 నిమిషాల్లో వెంటనే తగ్గిపోతుంది. ఆ యొక్క కోపం వల్ల చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కూడా వీళ్ళని మోసం చేయాలి, వీళ్ళకి హాని చేయాలి అని చూస్తారు. వీళ్ళ శత్రువులు ఎక్కడ ఉంటారండి? వీళ్ళ చుట్టుపక్కల వీళ్ళ సోకాళ్ళు శ్రేయోభిలాషులు నమ్మేటువంటి వాళ్ళే వీళ్ళ శత్రువులు ఉంటారు. సో వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ అవ్వచ్చు, ఎసిడిటీ అవ్వచ్చు, రెస్పిరేటరీ శ్వాసకోశకు సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా ఈ కుంభరాశి స్త్రీలకి ఖచ్చితంగా వస్తాయి. దీంతో పాటుగా 2nd and 11th లార్డ్ గురుడు అయ్యాడు కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి ఇంకొక ఇబ్బంది ఏమిటంటే వృత్తిరీత్యా కొన్ని విషయాల్లో మాత్రమే వీరు సెలెక్టెడ్గా ఉంటారు. అంటే ఒక పరిమితి వరకే ఉంటారు. అంటే మేజర్గా వీళ్ళు హోమ్ మేకర్గా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎందుకంటే కుజుడు రూల్ చేస్తుంటాడు కాబట్టి. లేకపోతే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, నువ్వు మానే, జాబ్ మానే, వద్దు ఇంట్లోనే ఉండు అనేటువంటి ప్రెషర్ ఎక్కువగా ఉండడం. వీళ్ళకేమో చేయాలని ఉంటుంది, బికాస్ 3rd and 10th లార్డ్ కుజుడు అవుతాడు కాబట్టి. అక్కడ వీళ్ళకు ఒక మానసికమైనటువంటి అధైర్యము, మానసికమైనటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. లేదా 10th లార్డ్ కుజుడు అవుతాడు కాబట్టి వీళ్ళు చేసేటువంటి పనిలో గ్రోత్ లేకపోవడం, వీళ్ళకి ఎఫర్ట్స్ చాలా బాగుంటాయి, వీళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, వీళ్ళ స్కిల్స్ చాలా బాగుంటాయి, బికాస్ కుజుడు కాబట్టి వెరీ యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు, వెరీ ఎనర్జెటిక్గా ఉంటారు. తర్వాత ఆ పని విషయంలో చాలా బాధ్యతగా ఉంటారు. కానీ వీళ్ళకి రావాల్సిన గుర్తింపు మాత్రం వీళ్ళకి రాదు. సో అది ఉద్యోగరీత్యా జరిగేటువంటిది. అదేవిధంగా 4th and 9th లార్డ్ శుక్రుడు అవుతాడు కాబట్టి వీళ్ళకి జాతకంలో శుక్రుడు మహారాజయోగ కారకుడు. అతిగా దానం చేయడం వల్ల, అంటే విపరీతంగా దాన ధర్మాలు చేయడం వల్ల చాలా నష్టపోతారు. వీళ్ళు చాలా నష్టపోతారు. గృహము కూడా, అంటే ఇల్లు కూడా ఆస్తులు కూడా పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అతిగా దానం చేయకూడదు. ఇంకా బేస్డ్ ఆన్ ఇంటర్నల్ జాతకంలో శుక్రుడు కనుక బాగుండకపోతే కంప్లీట్గా ఇక మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు, వీళ్ళకి సరిగ్గా పడుకోవడానికి నిద్ర కూడా పట్టదండి. ఖచ్చితంగా. ఏ కర్మలో ఉంటుంది సార్? సంచిత కర్మ. బేస్డ్ ఆన్ ఇంటర్నల్ జాతకంలో వాళ్ళకి కనుక శుక్రుడు బాగాలేకపోతే సో ప్రస్తుతం వాళ్ళకి సంచిత కర్మ నడుస్తుంది ఖచ్చితంగా. ఇంకా వేరే కర్మలు ఏమైనా ఉంటాయండి? ఇంకా చెప్పాలంటే ప్రారబ్ధ కర్మ. ఈ ప్రారబ్ధ కర్మ అనేటువంటి విషయంలో వీళ్ళు అజాగ్రత్తగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు రావడము. బికాజ్ ఇప్పుడు నడిచేది జన్మశని కదా, జన్మశని. వీళ్ళు కావాలని అజాగ్రత్తతో, కోపంతో, ఇందా ఫస్ట్లో చెప్పాను కదండి, వీళ్ళకి వీళ్ళే శత్రువు అని. వీళ్ళకు ఉన్నటువంటి కోపంతో కానీ, వీళ్ళ యొక్క నిర్లక్ష్యంతో కానీ, వీళ్ళు అజాగ్రత్తగా ఉండడం వల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ ఈ యొక్క ఊపిరితిత్తుల భాగం దగ్గర నుంచి మోకాళ్ళ వరకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు, స్టమక్ సంబంధించిన అవ్వచ్చు, నడుము నొప్పి, వాపులు, కీళ్ళ వాతము, తర్వాత ధనుర్వాతములు, తర్వాత PCOS కానీ, యూటరస్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత ఈ యొక్క ఓవర్ బ్లీడింగ్ కానీ, మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇబ్బందులు కానీ, ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి. బికాజ్ ఈ పార్ట్లోనే ఇప్పుడు శని ఎఫెక్ట్ చేస్తున్నాడు కాబట్టి. అదేవిధంగా సయాటిక్ పెయిన్స్, తర్వాత లోయర్ బ్యాక్ పెయిన్స్ చాలా తీవ్రంగా, స్పైనల్ కార్డ్ L1 L2 డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా వీళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేవలం వీళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లే అది ఎఫెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా మేజర్గా వీళ్ళ యొక్క మ్యారీడ్ లైఫ్లో కూడా ఇబ్బందులు వస్తాయి. బికాజ్ 7th లార్డ్ రూల్డ్ బై సన్ కాబట్టి మ్యారీడ్ లైఫ్లో ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆధిక్యత, నేను గొప్ప, నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప, నేను ఇంత సంపాదిస్తున్నాను, నేను ఎంత కష్టపడుతున్నాను, నేను ఎంత పని చేస్తున్నాను, నువ్వేమీ చేయట్లేదు అని భార్యాభర్తల మధ్య ఈగో ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతాయి. వాటి వల్ల చాలా ఇబ్బందులు పడతారు. అదేవిధంగా ఒకవేళ లేదు అనుకుంటే ఇంటర్నల్ జాతకంలో యోగాలు బాగుంటే 7వ స్థానం అధిపతి రవి కాబట్టి వచ్చేటువంటి వ్యక్తి వెరీ సెటిల్డ్ పర్సన్, లేదా ఫైనాన్షియల్గా వెరీ సెటిల్డ్ పర్సన్ వచ్చే అవకాశం ఉంటుంది. బేస్డ్ ఇంటర్నల్ జాతకంలో కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పేది ఒక బ్లూ ప్రింట్ కాబట్టి. అదేవిధంగా చెప్పాలంటే అష్టమాధిపతి బుధుడు కాబట్టి రూల్ చేసేటువంటి వారు వెరీ సీక్రెటివ్ మైండ్ సెట్ అండి. మానసికంగా ఒక డిప్రెషన్కి కానీ, యాంగ్జైటీకి కానీ, ఓవర్ థింకింగ్ ప్రాబ్లం కానీ గురవుతారు. వీళ్ళు వెరీ ఎమోషనల్ పీపుల్, వెరీ సెన్సిటివ్ పీపుల్. ఆ యొక్క గుణాలు వీళ్ళలో వీళ్ళే కష్టాన్ని, ఆ యొక్క ప్రేమని అన్నీ దాచుకోవడం వల్ల చాలా మెంటల్గా చాలా స్ట్రగుల్ అవుతారండి. అది ఉండకూడదు వీళ్ళకి. అది కూడా ఒక సమస్య, అది కూడా ఒక సంచిత కర్మనే. ఎలా సార్? అంటే వీళ్ళకి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మేజర్గా వీళ్ళకి ఏమాత్రమూ బాగాలేదు, అసలు ఏమాత్రమూ బాగాలేదండి. ఈ ఇయర్ మొత్తం అని కాదు, మేజర్గా ఈ 4 months అసలు ఏమాత్రం బాగాలేదు. 1 or 2 ప్లానెట్స్ మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా అన్ని ప్లానెట్స్ వీళ్ళకి యాంటీగానే ఉన్నాయి. మనం మొన్న చెప్పుకున్న వార ఫలితాలు, మాస ఫలితాల్లో కూడా ఈ విషయం మాట్లాడుకున్నామండి. కుంభరాశి గురించి వాళ్ళకి ఏమాత్రం అనుకూలించట్లేదని.
సో కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో అగ్రెసివ్గా వెళ్ళొద్దు, ఏది కూడా ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దు. ఎందుకంటే గురువు అనుకూలించట్లేదు, శని అనుకూలించట్లేదు, తరువాత రాహు అనుకూలించట్లేదు, కేవలం ఒక శుక్రగ్రహం మాత్రమే అనుకూలిస్తోంది. కాబట్టి ఏమాత్రమూ బాగాలేదండి. వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఏమాత్రమూ బాగాలేదంటే అర్థం ఇంత నెగిటివ్గా చెప్తున్నారని కాదండి, జాగ్రత్తగా ఉండడం కోసం చెప్తున్నాను. సో ఇక్కడ మిగతాది మీ ఇంటర్నల్ జాతకం మీద వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీ జాతకంలో బ్రహ్మాండమైన యోగం ఉంది అనుకోండి, మీ సక్సెస్ని ఎవరూ ఆపలేరు. మీ ఆశలు, మీ కోరికల్ని మీరు సిద్ధించుకోలేకుండా ఎవరూ ఆపలేరు. ఇంటర్నల్ జాతకంలో యోగాలు ఉంటాయి. చంద్రమంగళ యోగము కానీ, గజకేసర యోగము కానీ ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఉంది అంటే విపరీతమైన డబ్బు. గురు చండాల యోగం ఒకటి ఉంటుందండి, విపరీతమైన డబ్బు సంపాదించేటువంటి యోగము. మెజారిటీ ఆఫ్ ఫిలిం ప్రొడ్యూసర్కి ఆ యోగం ఉంటుంది. ఈ కుంభరాశి వాళ్ళకు కూడా అది ఉంటే కనుక అద్భుతమైనటువంటి ధనవంతులుగా అయిపోతారు. ధనం విపరీతంగా వస్తుంది వీళ్ళకి. వెరీ అడ్మినిస్ట్రేటివ్ అండి. వీళ్ళు ఏదైనా ఒక పని చెప్పాలంటే, చేయాలంటే ఆర్గనైజింగ్ చాలా బాగా చేస్తారు వీళ్ళు. కుంభరాశి వాళ్ళు శని లీడ్ చేస్తుంటాడు కాబట్టి, ఒరిజినల్ 11th హౌస్ కాబట్టి విపరీతమైన డబ్బు, ప్రాఫిట్స్, తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. ఇవేమీ లేవంటే సంచిత కర్మ వల్ల మీరు బాధపడుతున్నట్టే. సో ఈ యొక్క మార్చి 30వ తారీఖు తర్వాత నాగరాజు గారు మరీ ముఖ్యంగా శని ట్రాన్సిట్ అవ్వబోతోంది. ఇప్పటిదాకా 5.5 years పాటు 2 phases ఆఫ్ ఏలినాట్స్ని చూసినటువంటి కుంభరాశి వాళ్ళు ఇప్పుడు మార్చి 30 తర్వాత 3rd phase ఎంటర్ అవ్వబోతున్నారు. అంటే కంప్లీట్గా 2nd హౌస్లోనే శని ఉంటాడు. 2nd హౌస్ అంటే కుటుంబము, కుటుంబపరమైన ఒత్తిడి, అంటే తల్లిదండ్రుల విషయంలో వేరే కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇంకా చెప్పాలంటే డబ్బు, ఆశలు నిరాశ అవ్వడము. ఏదో ఒక జాబ్ వస్తుంది అని చెప్పి బ్యాక్ డోర్లో మీరు 2 డబ్బులు కట్టారనుకోండి, ఆ జాబ్ రాదు, మీ డబ్బులు వేస్ట్ అయిపోయినట్టే. ఏదో నాకు వస్తుంది అని ఏదైనా చిట్టి కట్టారనుకోండి, అది రాదు, మీ డబ్బులు వేస్ట్ అయిపోయినట్టే. ఏదో ఒక బిజినెస్ పెట్టేద్దాం పెద్దది అని ప్లాన్ వేసి ఒక ఉమ్మడి వ్యాపారం లాగా ఒక కోటాను రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీరు కట్టకపోయినా మీ హస్బెండ్ కట్టినా ఆ ఎఫెక్ట్ మీది కూడా ఉంటుంది ఖచ్చితంగా. కోటాను కోట్లు కానీ ఏ బిజినెస్లు కూడా మార్చి 30వ తారీఖు తర్వాత పెట్టొద్దు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వెరీ కేర్ఫుల్గా ఉండండి, సేఫ్ గేమ్, సేఫ్గా ఉండండి. డబ్బులు ఉన్నది లాస్ అవ్వకుండా ఉంటే చాలా గొప్ప విషయం. ఉన్నదల్లా పోతుంది. ఆస్తి కూడా అమ్మేసే పరిస్థితి, అప్పుల పాలైపోయే అవకాశాలు ఉంటాయి 2.5 yearsలో ఉంటాయి. అండ్ ఇంకొక విషయము, పాదాలు, మీ కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు కానీ, కాళ్ళకి సంబంధించిన డిసీజెస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. పాదాలు ఈ యొక్క మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి 2.5 years అండి. ఎవరికైనా డయాబెటీస్ ఉంటే గ్యాంగ్రీన్ కానీ, వెరికోస్ వెయిన్స్ కానీ, లేకపోతే వేళ్ళు వంకరలు అవ్వడము, ఇవన్నీ కూడా వీళ్ళకి రాబోయే రోజుల్లో ఉంటుంది. సో చాలామందికి వేళ్ళు తీసేస్తారు కదా, కట్ చేస్తారు, ఈ షుగర్ డయాబెటీస్ ఎక్కువ అవడం వల్ల. అలాంటివన్నీ ఈ పీరియడ్ ఆఫ్ టైంలోనే కనబడుతూ ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి కావాలంటే, ఈ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఉంటాయి. సో అలాంటి విషయాల్లో మీరు టెన్షన్ తీసుకోకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడపండి. డబ్బుల విషయంలో మాత్రం జాగ్రత్త. వీళ్ళకి ఏదైనా శుభ ఫలితాలు కలిగేలాగా ఏదైనా మంచి డే ఏదైనా ఉంటుందండి, అంటే ఏదైనా క్రతువులు చేసుకోవడానికి? శుక్రవారము, శనివారము ఈ 2 రోజులు కూడా భగవద్ ఆరాధన ఎక్కువ చేయాలండి. అంటే వీళ్ళకి ఉన్నటువంటి సమస్యలకి మనం చెబుతాం, ఇప్పుడు పరిహారం చెప్పమంటే చెబుతాను, కానీ ఒక తాత్కాలికంగానే పనిచేస్తుంది తప్ప అది గొప్ప విశేషమైన ఫలితాలను ఇవ్వదు. అలా కాకుండా వీళ్ళకి గొప్ప ఫలితాలు కావాలంటే ఇంటర్నల్ జాతకం చూడాలి. ఇంటర్నల్ జాతకంలో ఏదైతే యోగము నడుస్తుందో, ఏదైతే దశ అంతర్దశలు నడుస్తున్నాయో వాటిని చెక్ చేసి ఒక నిర్దిష్టమైన పూజా ప్రక్రియలు ఆచరిస్తే కనుక, ఉదాహరణకి ఒక కమలాత్మికాదేవి హోమము కానీ, ధనధాన్య సమృద్ధిని పెంచేటువంటిది, లేకపోతే లక్ష్మీ గణపతి, మహాలక్ష్మి, లక్ష్మీ నరసింహ హవనము, సుదర్శన హవనము లాంటివి ఎన్నో ఉంటాయి. అంటే వీళ్ళ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. బేసిక్గా మనం ఇలా చెప్పడం కాకుండా జాతకం చూసిన తర్వాత చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నష్టపోకుండా ఉంటారు. ముందు వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం పెంచడానికి మేము ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నామని చెప్పి ఎక్స్పాండ్ చేశారనుకోండి, ఈ టైంలో కంప్లీట్గా నష్టపోతారు. ఎంతోమంది ఉన్నారు నా దగ్గర ఎగ్జాంపుల్ అండి ఈ టైంలో చేసిన వాళ్ళకి. సో వెరీ కేర్ఫుల్గా ఉండాలి. నివేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే. ఎలా సార్, అంటే ఈ కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటి రెమెడీ ఏమైనా ఉంటుందా? ఈ ఫిబ్రవరి 26వ తారీఖున నాగరాజు గారు మహాశివరాత్రి అయింది. జన్మకొక శివరాత్రి అంటారు. అంటే ఈ మహాశివరాత్రిని పురస్కరించుకుని నేను చేసేటువంటి కర్మ నివారణ అవ్వడం కోసం చేసే రుద్రయాగంలో పాల్గొమని చెప్పండి. ఎవరైనా సరే, ఏ ఇండివిజువల్లో అయినా సరే, అంటే మీ కర్మ మీదే, మీ భార్య కర్మ మీ భార్యదే, ఎవరి కర్మ వాళ్ళదే. ఎవరైతే రుద్రయాగంలో పాల్గొంటారో వాళ్ళు జన్మలతో చేసినటువంటి సంచిత కర్మ అయినా, వాడు తెలుసో తెలియకో ఈ జన్మలో ఏదో తెలియని పాపం చేసినటువంటి ప్రారబ్ధ కర్మ వల్ల వచ్చే కష్టాలైనా తొలగిపోతాయి.
ఉదాహరణకి ఒక వ్యక్తి ఉంటారండి, ఎంతో సంపాదిస్తూ ఉంటాడు, కానీ ఒక్క రూపాయి కూడా నిలబడదు. అవన్నీ కూడా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ ఆరోగ్య సమస్యలకి, వాళ్ళ చదువులకి, వాళ్ళ కష్టాలకి, వాళ్ళ కోరికలకి అన్నీ దానం చేస్తూనే ఉంటాడు. శ్రమదానం అవుతుంది, అన్నీ అయిపోతూనే ఉంటాయి. జీవితం అలసి సొలసిపోతుంది తప్ప అతను ఏమాత్రం అనుభవించలేడు. అది కూడా ఒక కర్మే. జీవితాంతము మనశ్శాంతి లేకుండా అందరి కోసం కష్టపడడం కూడా ఒక కర్మే. ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా తినడానికి తిన్న తర్వాత అరగకపోవడము, ఆ డయాబెటీస్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయండి? సంచిత ప్రారంధ కర్మల వల్లే వస్తున్నాయి. ఎప్పుడైతే కర్మ అనేటువంటిది నాశనం అవుతుందో ఆరోగ్యపరంగా ఒక మెరుగైన జీవితం ఉంటుంది. అదేవిధంగా ఒక మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి, మాంగళ్య దోషం ఎందుచేత వస్తుంది అంటే సంచిత కర్మ వల్లే వస్తుంది. ఆ సంచిత కర్మ పోతేనే ఈ మాంగళ్య దోషం పోతుంది. 33 సంవత్సరాల దాకా వివాహం కావట్లేదు అంటే ఎందుచేత కావట్లేదు అంటే సంచిత కర్మ వల్లే కావడం లేదు. ఎప్పుడైతే కర్మ అనేటువంటిది నాశనం అవుతుందో, మూలమైనటువంటి కర్మ నాశనం జరిగినప్పుడు ఎలాంటి కోరికలు తీరాలన్నా తీరుతాయి, ఎలాంటి సమస్యలు పోవాలన్నా పోతాయి. మీరు ఇప్పుడే అన్నారు యజ్ఞాలు, యాగాలు, హోమాలు లాంటి లేదా పూజలు చేస్తే కర్మ నాశనం అవుతుంది అని. అండ్ ఇందాక ఒక మాట కూడా అంటం జరిగింది, కర్మను అనుభవిస్తేనే పోతుంది అని. అవునండి, అనుభవిస్తేనే పోతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే పూజలు యాగాలు చేస్తే నాశనం చేయొచ్చు అని చెప్పి, కర్మను నాశనం చేసేయచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎలా అది? ఇక్కడ ముఖ్యంగా నాగరాజు గారు చాలామందికి ఉన్నటువంటి సందేహమే ఇది. అంటే కర్మ అనేటువంటిది అనుభవిస్తేనే పోతుంది కదా, మన కర్మ మనం అనుభవించాలి, కానీ పూజలు చేస్తే ఎందుకు పోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఒక మార్కండేయుడు అనేటువంటి ఒక మహాశివభక్తుడు, ఆయనకి 8 సంవత్సరాల వయసు ఉంది. ఆయన శివుడికి విపరీతమైనటువంటి ఆరాధన అంటే అభిషేకం చేస్తూ స్వామి యొక్క తపస్సులో, స్వామి యొక్క భక్తిలో మునిగి ఉన్నాడు. మునిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆయుష్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. యమధర్మరాజు అంటే ప్రాణం తీసేటువంటి యమధర్మరాజు యమపాశంతో సహా వచ్చి, నాయన మార్కండేయ బయటికి రా, నీ ఆయుష్ పూర్తయిపోయింది, నీ ప్రాణం తీసుకెళ్లేటువంటి సమయం ఆసన్నమైంది, నువ్వు బయటికి రా అని పిలిస్తే, నేను రాను, నా పూజ శివ పూజ అయ్యేంత వరకు నేను బయటికి రాను అంటాడు. ఓకే, శివ పూజ ఎప్పుడు అవుతుంది అని యమధర్మరాజు అడిగితే, నా తల్లిదండ్రులు ముక్తికి వెళ్ళేంత వరకు కూడా నా శివ పూజ అవ్వదు అని చెప్తాడు. అయితే ఇలాంటి ఆటలన్నీ సాగవు, నీ ఆయుష్ కంప్లీట్ అయిపోయింది, నువ్వు శివుడి దగ్గర ఉంటే ఏంటి, ఎవరి దగ్గర ఉంటే ఏంటి అని చెప్పి ఆ యమపాశాన్ని విసురుతాడు. అప్పుడు మార్కండేయుడు భక్తితో శివుణ్ణి ఆలింగనం చేసుకుని చంద్రశేఖర 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 పాహిమామని చంద్రశేఖరాష్టకం పాడితే, శివుడు శివలింగంలోంచి ఉద్భవించి ఎడంకాలతో యమధర్మరాజుని గుండెల మీద ఒక్క తన్నుతాడు. నా భక్తుణ్ణి నువ్వెవడరా ముట్టుకోవడానికని అని తన్ని ఆ మార్కండేయును చిరంజీవిగా చేస్తాడు. ఈ సృష్టి ఉన్నంత కాలము నువ్వు బ్రతికే ఉంటావు, నిన్ను ఆపేవాడు లేడని. ఇక్కడ ఈ కథలో కనిపించేటువంటి మార్కండేయుడు జీవుడు, వచ్చినటువంటి యమధర్మరాజు కర్మ, వచ్చినటువంటి శివుడే మన భక్తి, మనం చేసేటువంటి పూజ. అంటే ఈ మార్కండేయుడికి ఏదైతే తన సంచిత పాపకర్మ వల్ల ఆయుష్ అయిపోయిందో, ఆ కర్మ వల్లనే ఆయుష్ తీయడానికి యమధర్మరాజు వచ్చాడు. ఏదైతే ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు తను చేసుకునేటువంటి భక్తి, ఆ పూజ, ఆ యొక్క స్వామి యొక్క కటాక్షం ఏదైతే ఉందో, స్వామి ఆ భక్తి రూపంలో వచ్చి కర్మని నాశనం చేసిందా చేయలేదా? అవును. భక్తి అనేటువంటి ఒక మాధ్యమంగా మారి కలియుగంలో ఈ పూజల రూపంలో మన కర్మ అనేటువంటిది నాశనం అవుతూ ఉంటుంది. సో అందుకే మీరు 26న కర్మ నివారణ అవ్వడం కోసం రుద్రయాగం అనేటువంటి చేయడం జరుగుతోంది. ఎవ్వరు పాల్గొన్నా సరే వాళ్ళందరికీ కూడా సంచిత ప్రారబ్ధ కర్మ పోయేటట్టుగా ఆ రుద్రయాగంలో సంకల్పం చెప్పడం వల్ల ఏదైతే ఒక మనిషి ఆ మోయలేనటువంటి కర్మ బరువు ఉంటుందో దానిని ఆ తక్షణ మరుక్షణం నుంచి ఆ కర్మ అనేటువంటిది నాశనం అయిపోతుంది. సో ఎవరన్నా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా అండి? మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే మా వాళ్ళు మీకు పూర్తిగా వివరాలన్నీ ఇస్తారు, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తారు. ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఏ విషయాలు కూడా, ఏ నియమాలు పాటించాలి, ఏ మంత్రజపం చేయాలో కూడా స్వయంగా నేనే చెబుతాను. ఎనివే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక 26న అది కూడా మహాశివరాత్రి రోజు జరిగేటువంటి రుద్రయాగంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఉమా గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే కూడా తెలుసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా రుద్రయాగంలోకి పాల్గొనాలి అనుకున్నా కూడా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.